సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ స్థాయికి వెళ్ళినటువంటి మన రమణ గారు రిటైర్ అయిన తర్వాత ఇక అసలు మళ్ళీ మన వాళ్ళకి అక్కడ అవకాశాలు రావేమో అనుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ వచ్చింది. మరొక తెలుగువారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాబోతున్నారు. తెలుగువారైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిగంటం శ్రీనరసింహ వచ్చే నెలలో కొలీజియంలోకి ప్రవేశించబోతున్నారు. సీనియారిటీ పరంగా తొలి 5 స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు కొలీజియంగా పరిగణిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సీనియారిటీలో 3వ స్థానంలో ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి జూన్ 28న పదవి విరమణ చేయబోతున్నారు. సీనియారిటీలో 6వ స్థానంలో ఉన్న జస్టిస్ నరసింహ జస్టిస్ జేకే మహేశ్వరి పదవి విరమణ తర్వాత 5వ స్థానంలోకి రాబోతున్నారు. దీంతో ఆయన జూన్ 29 నుంచి కొలీజియంలో భాగస్వామి అవుతారు. ప్రస్తుతం సీనియారిటీలో 3, 9 స్థానాల్లో ఉన్న జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ పంకజ్ మిత్తల్ జూన్ 28, 16 తేదీల్లో పదవి విరమణ చేయబోతున్నారు. 16వ తేదీల్లో పదవి విరమణ చేస్తారు. శనివారం నుంచి కోర్టుకు వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం వాళ్ళ చివరి పందిరంగా పరిగణించి వీడ్కోలు పలికేశారు. ఇద్దరు న్యాయమూర్తులు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో కలిసి కోర్టు నెంబర్ 1లో సెరిమోనియల్ బెంచ్లో కూర్చున్నారు. ఈ నేపథ్యంలో ధర్మాసనాల కూర్పు మారింది. ఇప్పటిదాకా 6వ ధర్మాసనంలో కూర్చున్న జస్టిస్ పిఎస్ నరసింహ 5వ ధర్మాసనం మీదకి వచ్చారు. జస్టిస్ జేకే మహేశ్వరి వచ్చే నెల 28న అధికారికంగా పదవి విరమణ చేసిన మరుసటి రోజు నుంచి జస్టిస్ నరసింహ కొలీజియంలోకి వస్తారు. వచ్చేడాది అక్టోబర్ 29న జస్టిస్ బివి నాగరత్నం పదవి విరమణ చేసిన తర్వాత ఈయన ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. చీఫ్ జస్టిస్ హోదాలు 2028 మే 2 వరకు మన తెలుగువారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉండబోతున్నారు.